హలో నేస్తమా, ఎలా ఉన్నారు అందరూ? అందరూ కుశలమే కదా. మళ్ళీ నేను ఈరోజు మన టెర్రస్లోకి వచ్చేసాను. చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో. అసలు మామిడి తోరణాలు కట్టినంత అందంగా నా గార్డెన్లో చూసారు. అసలు చూసినంత వరకు ఎంత బాగా, ఇక్కడ చూడండి లైను ఇలా ఎంత బాగా వచ్చాయో. మరి ఇవన్నీ కట్ చేసుకొని మన టెర్రస్లోనే అద్భుతమైన ఒక కర్రీ చేసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు అండి. చెబితే నమ్మరు కానీ అసలు కింద కాయించుకునే వాళ్ళతో పోటీగా కాస్తున్నాయి నా కూరగాయలు. అవునా కాదా? రోజు వీడియోల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ ఒక టబ్లో, ఇక్కడ ఒక టబ్లో ఇలా స్టెమ్ వస్తుంది కదా. ఈ స్టెమ్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటే అక్కడి నుండి మొక్క వచ్చేస్తుందండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అసలు ఇది ఒక్కసారి పెడితే మనం ఎవ్రీ ఇయర్ పెట్టనవసరం లేదు. మనకి మొక్క అంతా ఇయర్ అయిపోయిన తర్వాత కట్ చేసి మళ్ళీ కొంచెం స్టార్టింగ్లో ఏవైనా ఎరువులు ఇచ్చేస్తే మళ్ళీ హెల్తీగా ఇట్లా ఇవి చిగురు వచ్చిన ప్రతి దగ్గర కూడా గనుపుకి కూడా ఎంత బాగా వస్తాయో దొండకాయలు. ఒక్కసారి అన్నీ కట్ చేసి అసలు భలే దాక్కొని కాస్తాయండి. అసలు మీకు తీగ ఎక్కువ కనిపించదు కానీ కాయలన్నీ కట్ చేసి చూపిస్తాను. అసలు ఎన్ని వచ్చాయో, వీటితో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చండి. దొండకాయలతో ఫ్రై చేసుకోవచ్చు, స్టఫ్ పెట్టుకోవచ్చు, దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడి, కారం కలుపుకోవచ్చు. అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కదా. కానీ నాకు వంట చేసిన దానికన్నా ఎక్కువ ఆనందం ఇలా కట్ చేసుకోవడం. చూడండి, నేను సంతోషంగా ఇలా కాయించి సొంతగా రైతు బిడ్డని కదా, నా తండ్రి రైతు అని నేను గొప్పగా చెప్పుకోగలను. అందుకేనేమో ఆ జీన్స్ నాకు వచ్చి ఇలా మొక్కలంటే పిచ్చి. అసలు ఏమి కోస్తూ ఉంటే వస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక్కసారి చూపించుతానా ఎంత బాగా వచ్చాయి. ఒకే దగ్గర ఆహా. చూడండి, ఇవి నన్ను కొయ్యి అని నన్ను అడిగినట్టు అనిపిస్తుంది. నా బుట్ట నిండిపోతుంది కానీ కాయలు తరగట్లేదు. ఒక చోట చూస్తే ఇంకో చోట కనిపిస్తున్నాయి. ఒక్క చెట్టుకే మనం తెచ్చుకున్న బౌల్ నిండిపోయింది. మరి అటువైపు మరొక మొక్క కూడా ఉంది, అవి కూడా కట్ చేసుకుందాం. చూడండి అసలు ఎన్ని వచ్చాయో. కొనుక్కుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయా? అసలు ఏం చేశాను, నేను ఒక చిన్న టబ్బులో మొక్క పెట్టుకున్నాను. అసలు దీనికి ఎక్కువగా ఏమీ డిసీజులు రావు, కొంచెం పురుగు పట్టకుండా చూసుకుంటే చాలు. ఇంతకన్నా హ్యాపీ ఉంటుందా? ఆరోగ్యం అండి. మన కుటుంబం మనం అంతా హెల్తీగా ఉండాలంటే ఇలా కాయించుకోవాలి. కాయించుకునే వీలు లేని వాళ్ళు, ఇట్లా కాయించే రైతులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. చూడండి, ఇక్కడ మరొక మొక్క. అసలు చూసారా, అక్కడున్న చెట్టుకే మన బౌల్ నిండిపోయింది. ఇక్కడ కూడా వచ్చాయి చూసారా. కోస్తూ ఉంటే ఇక్కడ చూడండి, చెప్పే కదా మీకు తీగ ఎక్కువ కనిపించదు, దొండ తీగ. కానీ చిన్న చిగురు వచ్చిందంటే అక్కడ పూత వస్తుంది, కాయలు వచ్చేస్తాయి, అంత బాగా కాస్తాయి. ఒక్కసారి ప్రయత్నిస్తే కానీ మీకు ఈ ఆనందం తెలుస్తుంది. మళ్ళీ నాకులాగా పీక్ కూడా చేయాలనిపిస్తుంది. అసలు ఒకసారి చూడండి, ఫారెస్ట్లా ఉంది కదా నా గార్డెను. టెర్రస్లా ఉందా? ఇది కాదు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ చేయండి అబ్బా, అలాగే లైక్ కూడా చేయండి. ఒకవేళ ఇలా మీ ఫ్రెండ్స్ అందరు కూడా హెల్తీగా ఉండాలంటే నా వీడియోలు షేర్ చేయండి. సరే,
ఇంకా చాలా ఉన్నాయి. ఇలా కోస్తూ పోతే వీడియో ఎన్ని కబుర్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది కదా. టక్ ఒక చిన్న ఫ్రై చేసేసుకుందామా. హాఫ్తో ఫ్రై చేసుకుందాం. కొన్ని స్టఫ్డ్ కూర వండుకుంటాను, కొంచెం చట్నీ చేసుకుంటాను, ఇంకా బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి. సరే పద రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెష్గా కోసుకున్న మన దొండకాయల్ని ఇలా కట్ చేసుకున్నానండి. దీంతో దొండకాయ పకోడీ చేసుకుందాం. అన్ని కర్రీస్ అంటే మీకు కూడా బోరు కొడుతుంది కదా. చూడండి, దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దొండకాయ పకోడీకి ఏమేం కావాలో ఒకసారి కలుపుకుందాం. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకున్నాను. ఇది మరుగుతూ ఉంటుంది, సిమ్లో పెట్టుకుంటాను. పెట్టుకొని ఇప్పుడు దీనికి ఏమేం కావాలనేది కలుపుకుందాం. దొండకాయ పకోడీ. ఫస్ట్ దొండకాయ పకోడీకి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి అయితేనండి, ఒక హాఫ్ కేజీకి అనుకోండి, ఒక 2.5 స్పూన్స్ అయినా పడుతుంది శనగపిండి. 1 స్పూను కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1 స్పూన్ వరకు వరిపిండి అండి, బియ్యం పిండి అంటారు కదా అది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెంగా తగినంత రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ వరకు స్పూన్ వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూను కారం వేసేసుకొని ఎంచక్కా వీటన్నిటిని కలబెట్టేసుకుందాం. మ్యాక్సిమం దీంట్లో వాటర్ ఏమీ పట్టదండి, సరిపోతుంది. దీంట్లో తేమ ఉంటుంది కదా, అందులోనూ మనకి కాసినవి కదా, ఫ్రెష్గా కోసుకున్నాం కదా, మంచిగా నీరు ఊరుతుంది. ఇలా ఇవన్నీ కలిపేసుకుందాం. ముక్కకి మంచిగా ఈ కోటింగ్ పట్టాలి. ఇదంతా కోట్ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కితే ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ కదా. కాయించుకోవడమే కొంచెం కష్టం. కాయించుకుంటే ఎన్నో రెసిపీస్. ఇట్లా అన్నీ ఈ ముక్కలకి పట్టేలా పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అయితే డీప్ ఫ్రైకి మరీ ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదండి. కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం హీట్లో ఉండగానే వేసేసుకోవాలి. ఎందుకంటే ముక్కంతా ఫ్రై అవ్వాలి కదా, దానికోసమని. ఇలా పకోడీలా వేసేసుకోవడమే. ఇది పప్పు కానీ సాంబార్ కానీ అసలు అలా కూడా అక్కర్లేదు, స్నాక్లా కూడా తినేయచ్చు కదా. భలే బాగుంటుందండి టేస్ట్. అందులోనూ మనం కాయించుకున్నాం కదా, దీనికి ఇంకా క్రేజ్ ఎక్కువ అండి. మీ అందరి ప్రేమకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నిన్న నాకు కూరగాయలు కట్ చేస్తూ కాకరకాయ ఇది అనుకుంటా, కాకరకాయ దీని ముందు వీడియో పెట్టాను కదా, అప్పుడు నేను కాకరకాయలు కట్ చేసేటప్పుడు అది ఒకటి ఎక్కి కట్ చేస్తున్నాను కదా. అయితే శ్రీలక్ష్మి గారు కింద పడతారేమో జాగ్రత్త, స్లిప్ అవుతుంది అని ఒక అభిమాని, ఒక ఫ్రెండ్, ఐ థింక్ ఉషా గారు అనుకుంటాను, పెట్టారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా నేను కింద పడకుండా జాగ్రత్తగానే హార్వెస్ట్ చేస్తాను. నేను ఎక్కడ పడతానో అని మీరంత కేరింగ్గా నాకు ఒక మెసేజ్ పెట్టేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే. మీరు నా వీడియోని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అంటే, ఏదో అందరి వీడియోలా చూడడం కాకుండా ప్రేమతో చూసినట్టు చాలా హ్యాపీ అనిపించిందండి. తను నా ప్రతి వీడియోకి మ్యాక్సిమం ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా, అందుకని తన్ని నేను నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమకి.
ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, మీ అభిమానం ఉంటే నాకు ఏమీ కాదు. ఇగో చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇవి ఇలా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వాలి. అయితే ఏమవుతుందంటే లోపల ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది, పైన పిండి అదంతా క్రంచీగా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇలా దోరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అవన్నీ వేరే బౌల్లోకి తీసుకున్నాం కదా. ఫైనల్గా కొద్దిగా పల్లీలు మంచిగా దోరగా వేయించుకుందాం. పల్లీలు కూడా చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పల్లీలు కూడా తీసి ఇందులో వేసుకుందాం. పచ్చని మొక్కల మధ్యలో ఈవినింగ్ టైం అయినా ఇలా 4 దొండకాయలు కోసుకొని ఇట్లా వేసుకొని ఇక్కడే తినేసి ఎంచక్కా ఒక చాయ్ తాగేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. ఇది రైస్లో కూడా సాంబార్ కానీ పప్పు కానీ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. చూడండి నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై అవ్వనిద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగానే మన చెట్టు కరివేపాకు కొద్దిగా తీసి దీన్ని కూడా కరివేపాకండోయి చిటపటా అనేస్తుంది కదా, కొంచెం వెనక్కి వెళ్ళిపోదాం. ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకున్నాం. ఇలా డీప్ ఫ్రై ఏమంత మంచిది కాదు, కాకపోతే ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు. ఇది హెల్తీగా అట్లనేమి నేను చేయట్లేదు, కాకపోతే మనకి మన నాలుక అప్పుడప్పుడు టేస్ట్లు అడుగుతుంది కదా, రెగ్యులర్గా కాకుండా. ఇప్పుడు నాకు వచ్చిన దొండకాయలతో నేను ఇది పచ్చడి అట్లా 2-3 రకాలు చేసుకుంటానన్నమాట. అయితే ఫైనల్గా ఒక చిన్న బిట్ ఉంది, అది చూసేస్తే మన రెసిపీ రెడీ అయిపోతుంది. చూద్దాం రండి. మనం ఇంతవరకైనా ఇలా చేసుకొని ఎంచక్కా తినేయచ్చు. పప్పు సాంబార్ అట్లయితే రైస్లో కూడా మంచిగా నంజు పెట్టేసుకొని తినేయచ్చు. అయితే కొంచెం స్నాక్లా తినాలి ఇలా గార్డెన్లో అనుకుంటున్నాను కదా, జస్ట్ ఒక్క 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని నూనె కొద్దిగా వేడవ్వాలి, ఎక్కువ వేడవ్వకూడదు. సిమ్లో పెట్టేసుకొని కొంచెం కారం, మీకు కుదిరితే స్టవ్ ఆఫ్ చేయండి, మీకు కుదిరితే కొద్దిగా గరం మసాలా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసేసుకొని ఆ గరం మసాలా కారం ఈ ముక్కలకి పెట్టేలాగా ఈ బౌల్లో వేసి కొంచెం ఇలా కలబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ కారము ఆ మసాలా అంతా ఈ పల్లీలకి వీటికి పట్టి నిజంగా స్నాక్లా రెడీ అవుతుంది. దొండకాయలతో కూడా ఇంత టేస్టీ స్నాక్ చేసుకోవచ్చు కదా. మనం మనసు పెట్టి కాయించుకోవాలి కానీ డిష్ అవుట్ చేసేద్దాం. టేస్టీ వంటలు ఎన్నో. ఆహా, ఇది కదా జీవితం. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. వేడివేడిగా పకోడీ వేసుకుంటే ఉల్లిపాయ పకోడీ ఎలా ఉంటుంది, సేమ్ అట్లాగే స్మెల్ వస్తుందండి. ఫస్ట్ దొండకాయ టేస్ట్ చూద్దాం. ఇది చూసే వరకు నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. క్రంచీగా, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా. క్రంచీగా అంటే అందులో బియ్యం పిండి కలిపాం కదండి, అందుకే క్రంచీగా వచ్చింది. ఇలా మధ్యలో పల్లి, ఇంతకన్నా జీవితంలో వేరే ఆనందాలు ఉంటాయా. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయింది కదా, కారం ఉండదు. చాలా బాగుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, వెంటనే స్టార్ట్ చేసేయండి. దొండపాదున్న వాళ్ళేమో ఎంచక్క ఫ్రెష్ కాయలు కోసుకొని లేత కాయలు ఎంచక్క ఇలా చేసుకోండి. అందరికీ ఉండవు కదబ్బా అనుకుంటారా, మీరు మార్కెట్లో తెచ్చుకున్నవైనా పర్వాలేదు.
సరదాగా అప్పుడప్పుడు ఇంట్లోనే బయట బజ్జీలు బోండాలు కాకుండా ఇలా సరదాగా వెజిటేబుల్తో హెల్తీగా మంచి స్నాక్ చేసి మీ ఫ్యామిలీకి ఇవ్వండి. పప్పు సాంబారు అట్లా ఏదున్నా నంచుకు పెట్టేయచ్చు, ఒట్టిగా తినేయచ్చు. మరి నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇదే రెసిపీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ తోటి వారితో సబ్స్క్రైబ్ చేయించండి. మరో మంచి వీడియోతో మంచి హార్వెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి.